వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు గీసుకొండ మండల కేంద్రానికి చెందిన కోమరారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కోమరారెడ్డి మాట్లాడుతూ, వరంగల్ జిల్లాలోని అత్యుత్తమ వైభవంగా కొమ్మాల జాతర కొనసాగుతుందని, అందులో భాగంగానే ఈ నెల 23 నుంచి వచ్చే నెల మార్చి 6 వరకు కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. గత 4 రోజుల క్రితమే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల జాతరపై సమీక్షా సమావేశం నిర్వహించారని, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని వెళ్లుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని తెలిపారు. అందులో భాగంగానే ₹1 కోటి ఆలయం అభివృద్ధి పనులకు కేటాయించారన్నారు. అంతేకాకుండా ₹1,60,00,000 ఆర్చ్ గేట్ నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు, బీటీ రోడ్డు పూర్తయిందని అన్నారు. అదేవిధంగా ప్రభబండ్ల గుడి చుట్టూ తిరగటం కోసం సీసీ రోడ్డు నిర్మాణం CRR నిధుల్లో నుంచి ₹2 కోట్ల పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మంజూరు చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా 25 ఫీట్లతో నాచినపల్లి రోడ్డు నుంచి 600 మీటర్లకు ₹1 కోటి ప్రపోజల్స్ పంపించారని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ కొమ్మాల జాతరను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. వరంగల్ జిల్లాలోనే అత్యంత వైభవంగా జరిగేటువంటి కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో ఈ రోజు నుంచి అంటే 23 నుంచి 6వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు మరి గత 4 రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క జాతర గురించి సమీక్ష జరిపి అన్ని డిపార్ట్మెంట్లను ఇందులో మమేకం చేసి పూర్తి స్థాయిలో భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి వాళ్ళు ఒక ప్రశాంత వాతావరణంలో మరి స్వామివారిని దర్శించుకొని పోవాలనే ఉద్దేశంతో మరి 4 రోజుల క్రితం వారు ఇక్కడ సమీక్ష జరిపి అన్ని డిపార్ట్మెంట్లలో వారికి సంబంధించినటువంటి డ్యూటీస్ను వారికి సంబంధించినటువంటి విభాగాలకు వారికి ఇక్కడ మరి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వంలో మొదటి సంవత్సరం ₹1 కోటి నిధులు వెచ్చించి 3 టాయిలెట్ బ్లాక్స్తో పాటు దీనికి ఉండబడేటువంటి అప్రోచ్ రోడ్లను మరి బాగు చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం గౌరవ ఎమ్మెల్యే గారు ₹1,45,00,000 ఆర్చ్ గేట్ నుంచి మరి గుట్ట వరకు సీసీ రోడ్డు, బీటీ రోడ్డు ఇవ్వడమే కాకుండా ఈ యొక్క జాతరకు గత 200-300 సంవత్సరాల నుంచి జరుగుతున్న సందర్భంగా దీనికి పక్కా రహదారి అనేది మరి ప్రభబండ్లు తిరగడానికి లేని సందర్భంగా మేమందరము మరి ఎమ్మెల్యే గారికి ఇది ఎన్నో ఏళ్ళ కానుచున్న జాతర, కానీ దీనికి ఇంతవరకు పర్మనెంటు రహదారి అనేది ప్రభబండ్లు గుట్ట చుట్టూ తిరగడానికి అవకాశం లేదు సార్. దీన్ని మనం ఖచ్చితంగా ఈసారి ఎట్లయినా చేయాలి అనే ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి సమీక్షలో మరి ఇక్కడ అయ్యగారులను అయితేనేమి, రైతులను అయితేనేమి అందరినీ మెప్పించి 30 ఫీట్లతోటి ప్రస్తుతానికి 10 లక్షలతోటి మరి ఒక ట్రావెల్ రోడ్ వేస్తున్నాం. భవిష్యత్తులో దీన్ని పర్మనెంట్గా బీటీ రోడ్డు కూడా మార్చడానికి గౌరవ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిండ్రు. అంతేకాకుండా ఇవాళ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చాలా విశిష్టమైనది. ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా నర్సంపేట, గీసుకొండ, పరకాల నియోజకవర్గం, వర్ధనపేట నియోజకవర్గం, పార్ట్ ఆఫ్ ద వర్ధనపేట నియోజకవర్గం, ఇంకా మరి వరంగల్ హనుమకొండ సిటీ మన పట్టణ వాసులకు కూడా ఇది ఎడ్ల బండ్లను కట్టుకొని ఎడ్ల బండ్ల మీద మరి ఈ జాతరకు తండోపతండాలుగా వచ్చి మరి దర్శనం చేసుకునే క్రమంలో మన గుట్ట చుట్టూ ఉన్నటువంటి రోడ్డు మరి అది సరిగ్గా లేదు. దాన్ని కూడా
ఇవాళ భద్రకాళి దేవస్థానం అయితేనేమి, లేకుంటే మరి యాదగిరి గుట్ట దేవస్థానం అయితేనేమి, వీటి మాదిరిగా వేములవాడ దేవస్థానం అయితేనేమి, వీటి మాదిరిగా గుట్ట చుట్టూ మరి రేపు రథం తిరగడానికి కానీ, రేపు కళ్యాణం రోజు ఎదుర్కోలు చేసుకోవడానికి కానీ ఈ రోడ్డు మరి సంపూర్ణంగా లేదు సార్ అని మేము రిక్వెస్ట్ చేసిన సందర్భంగా 2 కోట్లతోటి ఇవాళ సిఆర్ఆర్లో పెట్టి దాన్ని శాంక్షన్లో ఉన్నాయి. 2 కోట్లు గుట్ట చుట్టూ 25 ఫీట్లతోటి మరి పర్మనెంట్ సీసీ రోడ్డు వేయడానికి రాబోయే కాలంలో మేమంతా నడుము కడతామని, అదేవిధంగా ఇవాళ ఇబ్బందికరంగా ఉన్నటువంటి మరొక రోడ్డు నాచనపల్లి రోడ్డు నుంచి కూడా ఆ పక్క దుగ్గొండి మండలం నుంచి చాలామంది భక్తులు ప్రాబ్లతోటి కావచ్చు, ఎడ్ల బండ్లతోటి కావచ్చు, వెహికల్స్ మీద వస్తారు. ఆ రోడ్డును కూడా చేయాలన్న సందర్భంగా దాన్ని కూడా బ్యాలెన్స్ 600 మీటర్లు ₹1 కోటి ప్రపోజల్లో పెట్టడం జరిగింది. 1-2 నెలల్లో ఈ ప్రపోజల్స్ వస్తాయి. వచ్చే జాతర వరకు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క గ్రావెల్ రోడ్ను, తర్వాత మాడవీధులను, అదేవిధంగా నాచనపల్లి పోయే రోడ్డును కూడా మరి పూర్తి స్థాయిలో బీటీ అయితే బీటీ, లేకుంటే సీసీ రోడ్లు అయితే సీసీ రోడ్లు అయ్యి దీన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా 2002-2004లో మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు నర్సంపేట ఎమ్మెల్యేగా ఉండి మా జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు